నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, డెవలప్మెంట్ స్టేజు, ప్రీ ప్రొడక్షన్, ఇట్లా ఒక్కొక్క స్టేజ్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డైరెక్షన్ డిపార్ట్మెంటు, డైరెక్టరు వాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాం. థియరీ, ప్రాక్టికల్స్ రెండింటిని అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనము ప్రొడక్షన్లో ఉన్నాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక్కొక్క డిపార్ట్మెంటు మేకప్ వాళ్ళతో ఎట్లా చేయాలి, యాక్టర్స్తో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి మిగతా డిపార్ట్మెంట్లకి కోఆర్డినేషన్ ఎట్లా చేసుకోవాలి, ఏమేం పనులు ఉంటాయి, ఏమేం పనులు చేస్తాము అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షెడ్యూల్ ప్లానింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే డైరెక్టర్ తాలూకు ఆత్మని పట్టుకోవాల్సిన వాడు కో డైరెక్టర్. అంటే డైరెక్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎట్లా ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు, ఎట్లా దాన్ని వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, క్యాప్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది డైరెక్టర్ది, ఇవన్నీ కో డైరెక్టర్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకోటి ఏం చేయాలంటే కో డైరెక్టరు ఈ షాట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ షాట్ ఏంటి, డైరెక్టర్ తీసుకుందాం అనుకున్న నెక్స్ట్ షాట్ ఏంటి, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి. ఇప్పుడు ఈ షాట్ తీస్తున్నాం లేదా ఈ సీన్ తీస్తున్నాం, నెక్స్ట్ సీన్ ఎక్కడ, ఆ నెక్స్ట్ సీన్లో ఉండే ఆర్టిస్టులు ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, తర్వాత ప్రాపర్టీస్ ఏంటి, అన్నీ రెడీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇందులో ఉండే ఆర్టిస్టులే అనుకోండి, సెట్ ప్రాపర్టీస్ మిగతా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం. ఈ ఆర్టిస్టులు అక్కడికి షిఫ్ట్ అయిపోతారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. టోటల్గా లైటింగు, సెటప్, ట్రాక్ అండ్ ట్రాలీలు ఏమన్నా కావాలా, ఏం చేస్తున్నాం, నెక్స్ట్ చేయాల్సిన దానికి సంబంధించిన టోటల్ సెటప్ అంతా రెడీ చేసి పెట్టుకోవడం కూడా కో డైరెక్టర్ పని. ఇట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్ అందరూ కలిసి ఒక యూనిట్గా పనిచేస్తాము. మేకపా, కాస్ట్యూమా, సెట్టా, ప్రాపర్టీసా, హ్యాండ్ ప్రాపర్టీసా, కంటిన్యూటీసా, లేకపోతే యాక్టర్స్ హ్యాండ్లింగా, అన్నీ కూడా ఒక యూనిట్ లాగా అందరం కలిసి పనిచేసుకుంటూ వెళ్తాము. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకళ్ళు ఒకటి అనుకున్నారు అంటే మిగతా వాళ్ళందరూ అదే ఫాలో అవ్వాలి. ఆ కోఆర్డినేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే అసిస్టెంట్లు, అసోసియేట్లతో పాటు మొత్తం టోటల్గా డైరెక్షన్ టీం అంతా కలిసి ఒక యూనిట్ లాగా పనిచేయాలి. విడదీస్తే చాలామంది కుప్పలాగా కనబడాలి, కానీ అందరూ కలిస్తే ఎవరిని అడిగినా నెక్స్ట్ ఏంటంటే ఇదే, నెక్స్ట్ షాట్ ఏంటి ఇదే, నెక్స్ట్ వర్క్ ఏంటి ఇదే, ఎవరిని అడిగినా ఒకే మాట ఉండేటట్టుగా అందరం కలిసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం యాక్టివ్గా పర్ఫెక్ట్గా ఒకే ప్రాసెస్లో వెళ్తుంది. డైరెక్టర్ ఒకటి అనుకుంటున్నాడు, అసోసియేట్ ఒకటి అనుకుంటున్నాడు, కో డైరెక్టర్ ఇంకోటి అనుకున్నాడు అన్నట్టు ఉండకూడదు. ఎవరితోటి ఏం మాట్లాడాలన్నా సేమ్ ప్రాసెస్. ఆ డిసిప్లిను, ఆ డెడికేషను, ఆ డివోషను, ఇవి ఎప్పుడైతే మనం ఆ డైరెక్షన్ టీంలో ఉంటాయో మనకి ఆటోమేటిక్గా వర్క్ హ్యాపీగా ప్రాసెస్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మనం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి పర్ఫెక్ట్గా చేసుకోవడానికి వెళ్తాం. ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ జనరల్గా ఎనీ డే ఒకరోజు షూటింగ్ ఎట్లా చేస్తాము, ఎట్లా ప్లాన్ చేసుకుంటాము, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాము అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఒక మాడ్యూల్లో మనం ఇంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక సీన్ ఒకరోజు ఏ రోజు చేద్దాం అనుకుంటున్నాడు, ఏ రోజు ఏ సీన్ చేద్దాం అనుకుంటున్నాడు ముందు ప్లాన్ చేసుకున్నాం. దానికి సంబంధించి సెట్ రెడీగా ఉందా లేదా, ఆర్టిస్టులు ముందరికి అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా, టెక్నీషియన్స్ ఎవరెవరు రావాలి, ఏమేం కావాలి, ఇట్లా ప్రతిదీ పర్ఫెక్ట్గా ముందు రోజు నైట్ ఎవ్రీడే ఈరోజు జరిగిపోయింది ఏంటి, నెక్స్ట్ జరగాల్సిందేంటి, రేపటి ప్రోగ్రామ్ ఏంటి, రేపు చేయాల్సిన పనులేంటి, ప్రొడక్షన్ మేనేజర్ ఎవరెవరికి ప్రోగ్రామ్ చెప్పాలి, లొకేషన్ ఎక్కడ ఏంటి, మొత్తం అన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాతనే డిస్పర్స్ అవుతారు. 99.999% పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా నెక్స్ట్ డేకి షూటింగ్ పెట్టుకోవద్దు. సో నెక్స్ట్ డే ఎన్నింటికి షూటింగు, ఎక్కడ షూటింగు, ఎవరెవరు రావాలి, ఎవరెవరితో షూటింగ్ ఉంది, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ముందు రోజు నైట్ మనం రెడీ చేసేసుకోవాలి, సెటప్ చేసేసుకోవాలి. కంఫర్టబుల్గా అవన్నీ ఓకే అనుకుంటేనే మనం ఇళ్ళకి వెళ్తాము. ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ రేపటి షూటింగ్ గురించి ఆల్రెడీ ముందే చెప్పేసి ఉంటే ప్రాబ్లం లేదు, ఒకే చోట కంటిన్యూ అవుతుంటే ప్రాబ్లం లేదు, వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. ఏ ఒక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోయినా అక్కడికి వచ్చేసరికి షూటింగ్ మొత్తం ఆగిపోవాల్సి ఉంటుంది.
అందుకని చాలా జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ సీన్ చేస్తున్నాము, రేపటి సీన్ ఏంటి, సీన్లో ఉండే ఆర్టిస్టులు ఎవరు, లొకేషన్ ఎక్కడ, ఎన్నింటికి స్టార్ట్ చేస్తాము, ఎన్నింటికి కంప్లీట్ చేస్తాము, ఫస్ట్ తీసే షాట్ ఏంటి, ఇవన్నీ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరూ కూర్చొని డిస్కస్ చేసేసుకుంటాం. ఏదో ఒకటే రేపు వచ్చిన తర్వాత చూసుకుందాం అని అనుకోవద్దు. పర్ఫెక్ట్ ప్లానింగ్. ఎంత ప్లానింగ్ చేస్తే వర్క్ అంత కంఫర్టబుల్గా కంప్లీట్ అవుతుంది. రైట్, సెట్లో పొద్దున్నే రాగానే అసలు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లొకేషన్ రెడీగా ఉందా లేదా, మనకు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారా లేదా, ఆల్రెడీ చేస్తున్న లొకేషన్ అయితే ప్రాబ్లం లేదు, దాంట్లో ఈ సీన్కి సంబంధించిన చేంజ్ ఓవర్స్ ఏమైనా ఉన్నాయా, అవి అయ్యాయా కాలేదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యే ఒక అసోసియేట్ డైరెక్టర్ పని ఏంటంటే మొత్తం రెడీ ఉందా లేదా, సెట్టు ఓకే రెడీ ఉంది, ఆర్టిస్టులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా, ఎన్నింటికి ఆర్టిస్టులు వస్తారు, కాల్ షీట్స్ అంటాము. కాల్ షీట్ టైమింగ్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆర్టిస్టుల కాల్ షీట్ టైం వేరు, మేకప్ వాళ్ళ కాల్ షీట్ టైం వేరు, ప్రొడక్షన్ వాళ్ళ కాల్ షీట్ టైం వేరు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళ కాల్ షీట్ టైం వేరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాల్ షీట్ టైం వేరు, ఇట్లా రకరకాల కాల్ షీట్స్ ఉంటాయి. టెక్నికల్ వాళ్ళు ఉన్నారనుకోండి, కరెక్ట్గా 9ంటికి షూటింగ్ అంటే 9:15 వచ్చి వాళ్ళు 10 నిమిషాల్లో సెటప్ రెడీ చేసి పెట్టుకున్నా వాళ్ళని మనకేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు సెటప్ రెడీ చేసుకోవడానికి ఒక 2 గంటలు కావాలనుకుందాం, ఏం చేయాలి, వాళ్ళు 9ంటికి షూటింగ్ అంటే 7 గంటలకు రావాలి. అట్లా ప్రతి వాళ్ళకి వాళ్ళ ఫిక్స్డ్ కాల్ షీట్ టైమింగ్స్ ఉంటాయి. ఉదాహరణకి 9 గంటలకు షూటింగ్ అంటే 8 గంటలకు యాక్టర్ సెట్లో ఉండాలి, 1 గంట ముందు. ఎందుకు, వచ్చి మేకప్ చేసుకొని స్క్రిప్ట్ తీసుకొని రెడీ అయ్యి ఫస్ట్ షాట్ కోసం రెడీగా ఉంటాడు. అయితే ఇక్కడ ఇండోర్లో చేస్తున్నామా అవుట్డోర్లో చేస్తున్నామా, దీన్ని బట్టి కూడా మనం టైమ్ ఆఫ్ ది షూటింగ్ని మార్చుకుంటాము. పెట్టుకోవడమే, ఇండోర్లో అయితే ఒక టైమింగ్స్ ప్లాన్ చేసుకుంటాము, అవుట్డోర్లో అయితే ఇంకొక టైమింగ్స్ ప్లాన్ చేసుకుంటాము. తర్వాత లోకల్లో చేస్తున్నామా వేరే ఎక్కడికో వెళ్ళి చేస్తున్నామా, దీన్ని బట్టి కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన టైమింగ్స్ డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఇండోర్లోకి అవుట్డోర్లోకి తేడా ఏంటి, ఇండోర్లో అనుకోండి లైట్లు ఆర్టిఫిషియల్ అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఏ టైం అయినా తేడాలు రావద్దు కాబట్టి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవుట్డోర్లో అనుకోండి బయట ఉండే లైట్ మార్పులను బట్టి మనం చేసే ప్రాసెస్ మారిపోతూ ఉంటుంది. పొద్దున్నే 7 గంటలకు షూటింగ్ మొదలు పెట్టుకుంటే అవుట్డోర్లో అయితే 6 గంటలకు షూటింగ్ మొదలు పెట్టుకోవడం అద్భుతం. 6 నుంచి 9 దాకా అద్భుతంగా వర్క్ జరుగుతుంది. ఆ 9 తర్వాత మెల్లిమెల్లిగా ఎండకి దానికి గొడుగులు పట్టుకొని పక్కకు వెళ్ళి షార్ట్ కాగానే పక్కకి వెళ్ళి నిలబడి 6 గంటలకు స్టార్ట్ చేసామనుకోండి, పక్కకి వెళ్ళాలంటే ఏముండవు, అక్కడే ఉంటాం, టక వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడూ కూడా షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 15-20 నిమిషాల తర్వాత వర్క్ ఫ్లోటింగ్లో వెళ్ళాలంటే మార్నింగ్ 6 o'clockకి పెట్టుకుంటే కంఫర్టబుల్ అవుట్డోర్లో అయితే. ఇండోర్లో అయితే 9ంటికి బెస్ట్. 9 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటలకి ప్యాకప్. అక్కడైతే 6 to 3 ప్యాకప్. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మనం బ్రేక్ తీసుకుంటాము, తర్వాత కొంచెం ఆపుతాము, స్కిమ్మర్లు పెట్టుకుంటామా, ఇంకోటి చేస్తామా, ఈ అరేంజ్మెంట్స్ కోసం టైం వేస్ట్ అవుతుంది ఎండ పెరుగుతున్న కొద్దీ. అందుకని వీలైనంత వరకు అవుట్డోర్లో, వేరే చోట అనుకోండి బ్రహ్మాండం. ఎందుకని అందరు ఆర్టిస్టులు అక్కడే ఉంటాము, టెక్నీషియన్స్ అక్కడే ఉంటాము, సెటప్ క్యాంప్ అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి వేరే చోటికి వెళ్ళి షూటింగ్ చేసుకున్నప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ చేసుకుంటే కంఫర్టబుల్గా టక వర్క్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కాల్ షీట్ టైమింగ్స్ ఉంటాయి, యూనియన్ టైమింగ్స్ ఉంటాయి. 9 to 6 లేదా 6 to 3 లేదా 12 to 9 లేదా 9 to 9 నైట్, ఇట్లా టైమింగ్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం షూట్ చేయడానికి ట్రై చేస్తాము. అయితే ఇక్కడ యూనియన్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే కాల్ షీట్ టైం కంటే దాటితే ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట అయితే ఓకే, కాదు ఒక 2 గంటలు 3 గంటలు కూడా ఎక్స్ట్రా చేస్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. 1.5 కాల్ షీటా, 2 కాల్ షీట్సా, దీన్ని బట్టి ఉంటుంది. 1.5 కాల్ షీట్స్ అయితే ఒక పేమెంట్ ఉంటుంది. 2 కాల్ షీట్స్ అయితే సెకండ్ కాల్ షీట్కి మనం కొన్నిసార్లు డబుల్ పే చేయాల్సి ఉంటుంది. నైట్ టైం షూట్ చేస్తే కొంత పే చేయాల్సి ఉంటుంది. హాలిడేస్లో షూట్ చేస్తే డబుల్ బేటాస్ అంటాం. డబుల్ బేటాసు, కొన్నిసార్లు 1.5 బేటాసు ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం చెక్ చేసుకొని మనం డైరెక్టర్స్ తాలూకు బడ్జెట్ ఎంత, ఇప్పుడు మనం చేస్తుంది ఎంత, ఇవన్నీ చెక్ చేసుకొని మనం చేయడానికి ట్రై చేస్తాం. సో అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్గా నేను ఫస్ట్ ఏది చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా
ఎప్పుడైనా సరే వర్క్ ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఒక ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్తాం. 6 గంటలకు షూటింగ్ అనుకున్నాం అనుకోండి, అందరు 6 గంటలకు రెడీ కారు. అందుకని ఏం చేస్తాము, ఫస్ట్ మనం ఎవరి మీద తీద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు మేకప్ చేసుకొని 6 గంటలకు రెడీ కాలేదు, లేదా 9 గంటలకు అనుకోండి. 9 గంటలకంటే 8 గంటలకు వచ్చారు, మేకప్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆర్టిస్ట్ ఎవరు రెడీ అయ్యారు, వాళ్ళ క్లోజులు తీసేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ క్లోజులతో షార్ట్ చేస్తాం. ఎందుకని, ఫ్రెష్గా ఉంటారు, టకటక అయిపోతుంది. కొన్నిసార్లు పాతకాలంలో అయితే ముందు రోజు మొత్తం చేసేసిన తర్వాత సాయంత్రం తొందరగా ఇంటికి పంపించేసి రెస్ట్ తీసుకోండి, రేపు పొద్దున క్లోజులు తీస్తామనేవాళ్ళు. కళ్ళ కింద ఈ గుంటలు, కళ్ళు అలసిపోయినట్టు ఉండకుండా ఉండడం కోసమని స్టార్టింగ్లో క్లోజ్ షాట్స్ తీసేవాళ్ళు. మనం కూడా స్టార్టింగ్లో క్లోజ్ షాట్స్ తీసేసుకుంటే కంఫర్టబుల్గా వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ తాలూకు క్లోజులు తీసేసా, నెక్స్ట్ ఈ లోపల రెండో ఆర్టిస్ట్ రెడీ అయ్యాడు, వీళ్ళిద్దరి కాంబినేషన్స్ తీసుకుంటాము. ఈ మొదటి ఆర్టిస్ట్ని పంపించేసి రెండో ఆర్టిస్ట్ క్లోజులు తీసుకుంటాము. తర్వాత 3, 4 యాడ్ అవుతున్న కొద్దీ మొత్తం సెట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ మాస్టర్ షాటు అండ్ ఇన్సెట్స్. మాస్టర్ అంటే పెద్ద షాటు, కెమెరా పెట్టేస్తాము, ఓకే చేసేయండి, ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు మాస్టర్ షాట్ని తీసేసుకుంటాం. దాంట్లో ఉండే క్లోజెస్ నెక్స్ట్ తీసేసుకుంటాం. అంటే మాస్టర్ షాట్, దాంట్లో ఇన్సెట్స్, మాస్టర్ షాట్, ఇన్సెట్స్. అయితే ఇక్కడ మాస్టర్ టోటల్ మాస్టర్ 2 రకాలుగా చేసుకుంటారు. అంటే మొత్తం సీన్ అంతా ఒక బ్లాక్లో పెట్టేసుకొని షూట్ చేసేసి దాన్ని మళ్ళీ 2-3 యాంగిల్స్ మార్చుకుంటూ మాస్టర్స్ తీసుకొని దాంట్లో మళ్ళీ క్లోజ్ షాట్స్ తీసుకొని ఒక పద్ధతి. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక మాస్టర్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక మాస్టర్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 3 మాస్టర్స్, మిగిలిన క్లోజులు. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి, మాస్టర్ దాంట్లో క్లోజ్. మాస్టర్ అంటే ఒక లాంగ్ షాటు, దాని పక్కన మళ్ళీ తీయాల్సిన క్లోజులు, మళ్ళీ మాస్టరు, మళ్ళీ క్లోజులు. అంటే క్లోజులు దాంట్లో ఇన్సెట్ అయ్యేటట్టుగా కాకుండా విడిగా తీసుకుంటారు. సో బేస్డ్ ఆన్ ది డైరెక్టర్స్ చాయిస్, డైరెక్టర్స్ స్టైల్ మనం ఎట్లయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అసలు మీకు మాస్టర్ అంటే ఏంటి, ఇన్సెట్ అంటే ఏంటి అవగాహన ఉంటే ఎట్లాగైనా తీసుకుంటాం. సో ఒక పెద్ద బంచ్ ఒక యాంగిల్లో పెట్టేసి తీసేసిన తర్వాత దాంట్లో మధ్యలో కొన్నిసార్లు వాళ్ళు తడబడవచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎక్స్ట్రా కావాలనిపించవచ్చు. అట్లాంటి వాటిని కట్ చేసుకొని ఆ ప్లేస్లోకి క్లోజ్ షాట్ తీసిన దాన్ని రీప్లేస్ చేసుకుంటాము, దాన్ని ఇన్సెట్స్ అంటాము. సో అట్లా ఒక మాస్టరు, ఇన్సెట్స్ ప్లాన్ చేసుకొని మనం షూట్ చేసుకుంటూ వెళ్తాము. దాన్ని మళ్ళీ లాంగ్ షాట్ పెట్టాలా, మిడ్ షాట్ పెట్టాలా, క్లోజ్ షాట్ పెట్టాలా, హై యాంగిల్ పెట్టాలా, ఐ లెవెల్ పెట్టాలా, లో యాంగిల్ పెట్టాలా, మూమెంట్ ఏదన్నా అవసరమా, ట్రాకులు ట్రాలీలు ఏమన్నా కావాలా, ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మనము షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తే పర్ఫెక్ట్గా మిస్ కాకుండా ఉంటాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ట్రాలీ వెయ్యండి అన్నాను అనుకోండి, ఏం చేస్తామంటే షూటింగ్ చేసేటప్పుడు బ్లాకింగు చాలా ఇంపార్టెంట్. ఈ బ్లాకింగ్ అనేది డైరెక్టర్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా 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 అవసరమైన పదం బ్లాకింగ్ అనేది. మనం మొత్తం సెటప్ని దాదాపుగా మన సీన్ని ఒక 60 షాట్లు తీద్దాం అనుకున్నాం అనుకోండి, 60 షాట్లు మనము జనరలైజ్ చేసుకుంటే ఒక 4-5 బ్లాకుల్లోకి వస్తాయి. అంటే ఉదాహరణకి ఇలా 2 ఉన్నారు, ఈ ఇద్దరిని నేను 3 బ్లాకులలో నుంచి 4 బ్లాకులలో నుంచి షూట్ చేయొచ్చు. ఒకటి లాంగ్ పెట్టుకుంటే 2 కనబడే బ్లాకు, తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి 2 కనబడే బ్లాకు, 2 ఒకటే బ్లాక్. కొంచెం జూమ్ చేసి తీస్తారు, లేదా ముందుకు జరిపి వెనక్కి జరిపి తీస్తాం. ఇదొక బ్లాక్, అంటే పక్క నుంచి 2ని చూసే ప్రొఫైల్ బ్లాక్ అంటాం. తర్వాత ఇక్కడ అంటే ఈ క్యారెక్టరు సజెషన్లో ఒక బ్లాకు, ఈ క్యారెక్టర్ సజెషన్లో ఈ క్యారెక్టర్ని తీసేది ఒక బ్లాకు. అంటే 3 బ్లాకులు మనం తీసుకున్నాము. ఈ క్యారెక్టర్ చెప్పే డైలాగులన్నీ ఇక్కడ కెమెరా పెట్టినప్పుడు తీసేస్తాం, ఈ క్యారెక్టర్ చెప్పే డైలాగులన్నీ ఇక్కడ కెమెరా పెట్టినప్పుడు తీసేస్తాం. ఈ ఇద్దరు కలిసి ఉండేవి కావాలి అనుకున్నవి అక్కడ కెమెరా పెట్టినప్పుడు తీసేస్తాం. ఇప్పుడు మొత్తం సీన్ని జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 3-4 ముక్కలుగా మనం విడదీసుకొని ఆ 3-4 బ్లాకులలో నుంచి తీసేస్తాం. ఉదాహరణకి మీకు తమ్ముడు సినిమాలో క్లాస్ రూమ్ సీన్స్ ఉంటాయి. క్లాస్ రూమ్లో ఆలీ గారు, తర్వాత మలయాళ మనోహరు, తర్వాత మిగతా వాళ్ళందరూ ఎవరైతే బ్యాచ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, అంజలా జవేరి గారు, వీళ్ళందరి ప్రీతి జింగానియా, వీళ్ళందరి క్యారెక్టర్స్ అన్నీ రూమ్లో కూర్చొని ఉంటాయి.
మీరు సినిమా అబ్జర్వ్ చేస్తే 3 బ్లాక్స్ నుంచి ఆ సీన్ని షూట్ చేశారు. ఒకటి, ఈ స్టూడెంట్స్ అందరి వెనక కెమెరా పెట్టి ఎదురుగా ప్రొఫెసరు ఆ టేబుల్ మీద ఉన్నప్పటి బ్లాక్. అక్కడి నుంచి తీసినప్పుడు ఆయన వీళ్ళని పేర్లు పెట్టి పిలవడము, వీళ్ళని టీచ్ చేయడము, వీళ్ళని తిట్టడాలు, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే కంగారు పడ్డాలు, ఇవన్నీ స్టూడెంట్స్ వెనక కెమెరా పెట్టినప్పుడు తీశారు. కెమెరా ప్రొఫెసర్ గారి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ రియాక్షన్స్, స్టూడెంట్స్ అల్లరి, స్టూడెంట్స్ మార్కులు వచ్చినప్పుడు, పేరు పిలిచినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఇవన్నీ అక్కడ పెట్టి తీశారు. నెక్స్ట్ సైడ్ బ్లాక్లో పెట్టినప్పుడు ఆయన ప్రొఫెసర్ గారు పిలిచినప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళి సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించిన మార్కుల పేపర్ తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చుంటారు. బ్లాక్లో పెట్టినప్పుడు రావడం పోవడం షార్ట్స్ తీసుకున్నారు. 3 బ్లాకులలో మొత్తం సీన్ మొత్తాన్ని ముక్కలు చేసుకొని షూట్ చేసేశారు. నేను సెట్లో ఉన్నప్పుడు ఈ 3 బ్లాకులలో కెమెరాలు పెట్టుకుంటాను, 3 సైడ్ల నుంచి లైటింగ్ చేసుకుంటాను. ఒక సైడ్ నుంచి మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ షిఫ్ట్ చేసుకొని అక్కడ లైటప్ చేసుకుంటాను, అక్కడి నుంచి తీసుకుంటాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అవతలి బ్లాక్ తీసుకుంటాను, దాన్ని కంప్లీట్ చేసుకుంటాను. మార్క్ చేసుకునేటప్పుడే షూటింగ్ మనము డివిజన్ చేసుకున్నప్పుడు, స్క్రిప్ట్ డివిజన్ చేసుకున్నప్పుడే దాన్ని మనం లాంగ్ షాటా, మిడ్ షాటా, క్లోజ్ షాటా ఏది ప్లాన్ చేసుకున్న దాన్ని ఏ బ్లాక్లోకి వస్తుందో కూడా రాసి పెట్టుకుంటారు కొంతమంది డైరెక్టర్సు. B1, B2, B3, B1, B1, B2, B4, B3, B4, B1, B2, B1, B3 అట్లా మొత్తం అన్నీ ఏ బ్లాక్లోకి వస్తాయో స్క్రిప్ట్లో ఒక్కొక్కసారి మార్క్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బ్లాక్లో ఉండే షార్ట్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటారు. బ్లాక్ ఏ లిస్ట్ ఆఫ్ షార్ట్స్, బ్లాక్ బి లిస్ట్ ఆఫ్ షార్ట్స్, బ్లాక్ సి లిస్ట్ ఆఫ్ షార్ట్స్. దీంట్లో మనం ఇవి చేసేటప్పుడు ఒక బ్లాక్ నుంచి చేసేటప్పుడు కొన్నిసార్లు మనం మళ్ళీ కంటిన్యూటీస్ గురించి మాట్లాడుకుంటాము. కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకొని షూట్ చేసుకుంటాము. ఇప్పుడు ఠాగూర్ సినిమా ఉంది. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఈ బోన్లో ఉన్నారు, జడ్జి అక్కడ ఎదురుగా ఉన్నారు, ఆహుతి ప్రసాద్ గారు, తర్వాత మిగతా వాళ్ళందరూ ఇటువైపు వీటి మీద నిలబడి ఉన్నారు. వెనక గ్యాలరీలో కొంతమంది జనాలు ఉన్నారు. దీన్ని వాళ్ళు దాదాపుగా 5 బ్లాక్స్ నుంచి షూట్ చేసుకున్నారు. ఠాగూర్ సినిమాలో ఈ కోర్టు సీన్ని 5 బ్లాక్స్లో చేశారు. ఒకటి, ఈ టేబుల్స్ అన్నిటి ముందర జడ్జి గారి దగ్గర స్ట్రైట్గా పెట్టిన ఒక బ్లాకు, గ్యాలరీల దగ్గర పెట్టిన బ్లాకు, తర్వాత ఈ కార్నర్లో ఒక బ్లాకు, 3, తర్వాత చిరంజీవి గారి బోన్ కనబడే బ్లాకు, ఆ లాయర్లతో సహా బోన్ కనబడే బ్లాకు, ఇట్లా 5-6 బ్లాకులుగా డివిజన్ చేసుకొని వాళ్ళు దాన్ని షూట్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ కొన్ని చోట్ల ఇంకొక బ్లాక్, అడిషనల్ బ్లాక్ ఏమైందంటే చిరంజీవి గారి పర్సెప్షన్లో కోర్టు ఆహుతి ప్రసాద్ గారిని చూపించినప్పుడు కానీ, మిగతా వాళ్ళని కానీ చూపించినప్పుడు కానీ డిఫరెంట్ బ్లాక్. సో ఈ బ్లాక్స్ అన్నీ మనం ప్లాన్ చేసుకొని ఏ బ్లాక్ నుంచి ఎన్ని షాట్స్ తీయచ్చు, ఆ షాట్స్ అన్నీ ఆ బ్లాక్లో నుంచి కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్లాక్ షిఫ్ట్ చేసుకోవాలి. ఒక బ్లాక్లో తీసి మళ్ళీ ఈ బ్లాక్లోకి వచ్చి ఈ బ్లాక్లో తీసి మళ్ళీ పాత బ్లాక్లోకి వెళ్ళి చేసుకోకూడదు. పర్ఫెక్ట్గా ఏ బ్లాక్లో తీయాల్సిన షాట్స్ మొత్తం ఆ బ్లాక్ నుంచి కంప్లీట్ చేశాకే ఎస్ ఈ బ్లాక్లో ఉన్నాయన్నీ కంప్లీట్ అయిపోయాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ది బ్లాక్. ఎందుకంటే ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ షిఫ్ట్ చేయడానికి లైటింగు, కెమెరా, ఈ సెటప్ అంతా చేసుకోవడానికి మినిమంలో మినిమం 1/2 అవర్ టు 45 మినిట్స్ నుంచి ఒక్కొక్కసారి 3-4 గంటలు పడుతుంది. టోటల్ లైట్లన్నీ మార్చాలి, కెమెరా సెటప్ మార్చాలి, మొత్తం యాక్సెసరీస్ అన్నీ సెట్ చేసుకోవాలి. దీనికోసం బోలెడంత టైము మనకి ఇన్ బిట్వీన్ ది షార్ట్స్ బర్న్ అయిపోతూ ఉంటుంది. బర్న్ కాకుండా ఉండాలంటే వీలైనంత తక్కువ టైంని మనం వాడుకోవాలంటే ప్రతి బ్లాక్ని కంఫర్టబుల్గా మొత్తం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బ్లాక్కి షిఫ్ట్ అయిపోయి ఆ బ్లాక్ షిఫ్టింగ్లో కూడా ఎంత ఈజీగా చేయొచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే చీటింగ్ చేస్తాం. ఉదాహరణకి 2 వైపులా బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉందనుకోండి, ఆర్టిస్ట్ క్లోజులు తీసేటప్పుడు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు వెనక ఫోటో ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా వెనక ఇక్కడ ఒక మహాత్మా గాంధీ ఫోటో ఉందనుకోండి, నేను డైలాగ్ చెప్పాలి, ఆ బ్లాక్లో పెట్టి తీసేశారు. నెక్స్ట్ నా బ్లాక్లో క్లోజులు తీయాలి. నా క్లోజులు ఏం చేస్తాం, ఈ ఫోటో ఒకటి తీసుకొని వచ్చి అక్కడ వెనక పట్టుకొని నిలబడితే చాలు. నన్ను నిలబెట్టి కెమెరా వెనక నా వెనక మహాత్మా గాంధీ ఫోటో పెడితే నేను ఎక్కడుంటే అదే నేను ఇంతకుముందు ఉన్న ప్లేస్ అనిపిస్తుంది ప్రేక్షకుడికి. చీటింగ్ చేసి లాగేస్తాము. ఇట్లా ఎంత ఈజీగా చేయొచ్చు, సెట్లో ఎంత కంఫర్టబుల్గా చేయొచ్చు డిసైడ్ చేసుకొని, డిజైన్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే షూటింగ్ మొత్తం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోగలము. ఇంకా కొన్ని డీటెయిల్స్ని ఇంకో కొన్ని మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి
ప్రతి పాయింటు ఎలా ప్రాక్టికల్గా చేస్తే తప్ప మీకు అర్థం కాదు. ప్రాక్టికల్గా చేసి ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ సెల్ ఫోన్తో చేసుకుంటారా, లేకపోతే మీ కెమెరా కొనుక్కొని చేసుకుంటారా, అది మీ కంఫర్టబిలిటీ. చేసి ఒకసారి వాటినన్నిటిని మీరు ఇప్పుడు మనకి పర్సనల్ ఎడిటింగ్ యాప్స్ చాలా వచ్చాయి. వాటిలలో ఎడిట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీకే ఆ కంఫర్టబిలిటీ తెలుస్తుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా చేసుకుంటూ పోతే ప్రాక్టికల్గా మనకు అలవాటు అవుతుంది. సో ఇది మనకి డైరెక్షన్కి సంబంధించిన షార్ట్ డివిజను, దానికి సంబంధించిన బ్లాకింగ్కి సంబంధించిన కొన్ని బేసిక్స్. మనం ఇంకొక మాడ్యూల్లో ఇంకొక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగ్ అండ్ యానిమేషన్, ఈ మూడింటికి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఒక్కొక్క కోర్సు అతి తక్కువ ఫీజులతోటి డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల లెవెల్స్లో మనకు అందజేస్తుంది. అది కూడా ఒక యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అన్నామలై యూనివర్సిటీ కావచ్చు, కృష్ణా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి విత్ అఫిలియేషన్, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి ఆఫర్ చేస్తుంది. మనం ఎంత ఎక్కువ నేర్చుకోగలిగితే అంత మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక మల్టీ ఫేస్డ్ టాలెంటెడ్ పర్సన్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే మిగతా వాళ్ళకంటే మీరు 2 అడుగులు ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నట్టే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.